అంతేకాకుండా కాంట్రాక్టులలో కూడా 42% కాంట్రాక్టులు బీసీలకే ఇస్తామని చెప్పారు. అది ఎటు పోయిందో. ఉద్యోగాలలో 42% ఉద్యోగాలు బీసీలకు రిజర్వేషన్ రూపకంగా ఇస్తామని చెప్పారు. అది ఎటు పోయిందో. ఓ దిక్కు ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మేము మా ఈడబ్ల్యూఎస్ కోటా భర్తీ చేస్తామని చెప్పుకుంటూ పోతే, ఇంకో దిక్కేమో మేము సామాజిక న్యాయం పరిడవిల్లిందని చెప్తా ఉన్నారు. ఎస్, శ్రీహరి ముదిరాజుకి ఇవ్వాల్సిందే, ఇవ్వాలి కూడా. కానీ వీళ్ళు ఎటు పోవాలి మరి? ఈ బీర్లైలు ఎటు పోయాలి? మా ఎంబీసీ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఎటు పోవాలి? వీళ్ళంతా ఏం కావాలి? మా రాజ్ ఠాకూర్ ఎటు పోవాలి? వీళ్ళంతా బీసీలే కదా. 19 మంది ఉన్నారు. 19 మంది వదిలిపెట్టి ఇక్కడ 7 గెలిచిరు. ఈ 7 మంత్రి పదవులు రావాలి. ఎందుకంటే మీరు అవకాశాలు ఆడనే మాకు గండి కొట్టిరు. 42 ఏది ఉదయపూర్ డిక్లరేషన్ గండి కొట్టి బీసీలకు ప్రతి పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేసి అక్కడే గండి కొట్టిరు. అక్కడ గండి కొట్టిన తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీకి వస్తాం. ఇక ఏదో పేపర్లో చూసిన జంబో మంత్రివర్గమా, జంబో ఇది కార్యవర్గం టీపీసీసీది, మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు 70% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎంత ఉన్నారు? ఈ 70 పక్కకు పెట్టు. ఈ 30 సంగతి ఏంది? ఈ 30 ఎవరికి ఇచ్చినాం అన్నట్టు? జనాభాలో 6.9% ఉన్నటువంటి ఓసీలకు 30% ఇస్తావా? ఇక్కడ ఎవరైనా అడ్డుకున్నారా? మహేష్ కుమార్ గౌడ్ గారు 42% బీసీలకు ఎవరి వాటా వాళ్ళ ప్రకారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు కదా, జితనే ఆబాది ఉతనే భాగీదారి అని చెప్తా ఉన్నాడు కదా. మరి దాని ప్రకారం బీసీలు 56% అని మీ ప్రభుత్వం చెప్పింది. మరి 56% పదవులు బీసీలకు ఉన్నాయా ఇప్పుడు మీ కార్యవర్గంలో? 19-20% ఎస్సీలు ఉన్నారు, అంతమంది ఉన్నారా? 10% పైచీలకు ఎస్టీలు ఉన్నారు, అంతమంది ఉన్నాయా? ఇవి ఇయ్యలే. 70% ఇచ్చిన ఏదో కొండలు వలిగిపోయినట్టుగా 70% ఏం చేయాలి? వీళ్ళు పార్టీకి పలారాలు పంచుకుంటూ రావాలి, ఇక పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ కరపత్రాలు పంచుకుంటూ వస్తేందుకు 70% పదవులు ఇచ్చినవా? మంత్రివర్గంలో 70% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కినాయా? లేదే. ఎవరి చెవిలో పువ్వు పెడతా ఉన్నారు? ఈ రాజ్యం మాది, ఈ తెలంగాణ రాష్ట్రం మా బీసీలది, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలది. ఇది మా రాజ్యంలో మాకు పదవులు లేకుండా మంత్రివర్గంలో ఉండదు మా వాళ్ళకు వాట, ఇక్కడ పీసీసీ పదవుల్లో ఉండదు వాట. 70% పదవులు ఇచ్చిన మా 70 పక్కకు పెట్టు. ఈ 30 ఏం చేసినావో చెప్పు ఫస్ట్. ఈ 30 ఎవరికి ఇచ్చినావో చెప్పు. 30% మంత్రి 30% పదవులు 6% ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినా అని చెప్పదలుచుకున్నావా మీరు? ఇది కాదు మా వాటా, మీరు వంచుతున్నది కాదు మా వాటా. మా వాటా చాలా పెద్దది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.